ప్రయోగించింది అనుకోవచ్చు. యా రోహిత్, నిజంగానే పాకిస్తాన్కి 1971 తర్వాత నిన్న జరిగిన రాత్రి మాత్రం అది ఒక కాలరాత్రిగానే మిగిలిపోయింది అని చెప్పాలి. పాకిస్తాన్ అనుకున్న ఏదైతే క్షిపణులను ప్రయోగించిందో ఇండియా మీదకి దాదాపుగా 12 చోట్ల క్షిపణులు ప్రయోగం చేస్తే దాని డిఫెన్సివ్ వ్యవస్థను మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసింది భారత సైన్యం. ఆల్మోస్ట్ ఆల్ 2 JF-17లు F-16 లాంటి అమెరికా F-16 విమానాన్ని ఫ్రీగా ఇచ్చింది. అలాగే చైనా దగ్గర JF-17ని 2 కొన్నారు. సో ఈ 2 యుద్ధ విమానాలను కూడా నిన్న రాత్రి ధ్వంసం చేసిన పరిస్థితి. F-16లో అక్కడ విమానాన్ని నడిపిన పైలట్ని కూడా భారత ఆర్మీ అధీనంలోకి తీసుకున్నాడు. అతని దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో భారత్ మిగిలింది. ఇక రాత్రి నిజంగానే భారత్ ప్రయోగించిన దాడులకి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చుక్కలు చూశాడు. నిజంగానే ఈరోజు రాత్రి బతికితే మేల్రా దేవుడా అనే ఒక భయాందోళనకి గురైన షరీఫ్ని అప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీ సేఫ్గా ఒక బంకర్లోకి తీసుకువెళ్ళి అతన్ని దాచిపెట్టే ప్రయత్నం ఏదో చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏం మొహం పెట్టుకొని ఈరోజు బయటకు వస్తాడు? నిజంగానే పాకిస్తాన్ ప్రధాని బయటకు వచ్చి చర్చ జరిపే ఏదైనా మీటింగ్లో కావచ్చు, ఆర్మీతో మాట్లాడే ప్రయత్నం కావచ్చు, మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం కానీ చేస్తాడా లేదా అనేది కూడా చాలా ఆసక్తికరంగా చూస్తుంది. అయితే నిన్న రాత్రి జరిగిన మేజర్ డ్యామేజ్ పాకిస్తాన్లో మాత్రం కరాచీ పోర్టుని ధ్వంసం చేసింది భారత వైమానిక దళం. పూర్తిగా కూడా క్షిపణులు మొత్తం ఎక్కడికక్కడ దాన్ని పూర్తిగా దాదాపుగా 70% కరాచీ పోర్టు పూర్తి కూడా డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పేది ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా ట్వీట్ చేసిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే నిన్న INS విక్రాంత్ నుంచి ప్రయోగించిన కొన్ని కృష్ణమోహన్ కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. కృష్ణమోహన్ ఒక్కసారి మీరు అందుబాటులోనే ఉండండి. తెల్లవారుజామున 4:15 పాకిస్తాన్ మరోసారి డ్రోన్ ను ప్రయోగించింది. ఆ డ్రోన్ ని కూడా మనం నేలకూరుస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నదే మనం ఆ ప్రదేశంలోనే డ్రోన్ ని నేలకూల్చాం. ఒక డ్రోన్ మళ్ళీ పాకిస్తాన్ ప్రయోగించింది భారతదేశం పైకి. ఆ డ్రోన్ ని మనం నేలకూలుస్తున్నటువంటి దృశ్యాలు కూడా RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ ని మనం చావచిత కొట్టాం. ఆపరేషన్ సింధూర్ తో కేవలం పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను మాత్రమే మనం నాశనం చేస్తాం. ఎప్పుడైతే పాకిస్తాన్ తన సైన్యాన్ని భారతదేశం పైకి ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి ప్రయత్నం చేసిందో వాళ్ళ మిసైల్స్ నిర్వీర్యం చేశాం. పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూడా మనం ధ్వంసం చేశాం. అంతేకాదు మనం ఈసారి ప్రయోగించిన మిసైల్స్ లో పాకిస్తాన్ ఇన్ఫ్రాను కూడా లక్ష్యంగా చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశాం. పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ధ్వంసం చేయడంతో పాకిస్తాన్ ఎయిర్ షిప్స్ ధ్వంసమయ్యాయి. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నది తెల్లవారుజామున 4 గంటలకు వాళ్ళు పంపించినటువంటి డ్రోన్ని. అదిగో ఆ ప్రదేశంలోనే మనం డ్రోన్ని కూల్చివేశాం. ఒక్కసారిగా అక్కడికి భారీగా శబ్దం రావడంతో ఆల్రెడీ కాశ్మీర్లో ప్రజలు నిద్ర లేకుండానే రాత్రంతా బంకర్లో గడిపారు. అటువైపు పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారిగా అక్కడ షూట్ చేశారు. దాన్ని చిత్రీకరిస్తే ఆ ప్రదేశంలోనే మనం ప్రయోగించినటువంటి ఆయుధం పాకిస్తాన్ డ్రోన్ని నేలకూరుస్తున్నటువంటి ఘటన ఈ ప్రదేశంలోనే చోటు చేసుకుంది. ఇప్పటికే మనం కరాచీ పోర్ట్ని మనం ధ్వంసం చేసాం. సుమారు 70% పోర్టు ధ్వంసం అయిపోయింది. పాకిస్తాన్ ఎయిర్ షిప్స్ ధ్వంసం అయిపోయాయి. పాకిస్తాన్ విమానాశ్రయాలను కూడా కొన్ని ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ విమానాల్ని నడపాలి అంటే ఎయిర్ షిప్స్ని వాడాలి. ఆ ఎయిర్ షిప్స్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసుగొలుపుతుంది. వీలైనంత భారతదేశంలో దాడులు చేయడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను కూడా ఉసుగొలుపుతున్నటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అటు సైన్యం ఏమీ చేయలేకపోతుంది, ఇటు ఉగ్రవాదులు
కొన్ని దొంగ దెబ్బలు మాత్రమే, పెహల్గాం లాంటి దొంగ దెబ్బలు మాత్రమే ఉగ్రవాదులు తీయగలుగుతున్నారు, దానికి ఫలితాన్ని అనుభవించగలుగుతున్నారు. సైన్యం అనుకుంటూ ఉంది మనం భారతదేశంలో లక్ష్యాలను ఛేదించి భారతదేశంపై విధ్వంసాలను సృష్టించాలి అని ఇప్పుడు సైన్యం కూడా అనుకుంది. అందుకే భారతదేశానికి మేము దీన్ని యుద్ధంగానే తీసుకున్నాం, భారతదేశం మా ఉగ్రవాదులపై చేసినటువంటి దాడిని మేము యుద్ధంగానే తీసుకున్నామంటూ వాళ్ళ యుద్ధ విమానాలను పంపించడంతో ఆ యుద్ధ విమానాలను కూడా నేలకూర్చాం. ఇక పాకిస్తాన్ ఏమీ చేయలేక ఉగ్రవాదులకు కూడా ఉసుగొలుపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది తెల్లవారుజామున 4:15 జమ్మూపై పాకిస్తాన్ మరో డ్రోన్తో విరుచుకుపడే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మనం గాలిలోనే పేల్చేసాం. ఎస్ కృష్ణమోహన్, ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ కరాచీ పోర్ట్ ధ్వంసం అయిపోయి నాశనం అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎయిర్ స్ట్రిప్స్ని కూడా మనం నాశనం చేసాం. మరోసారి పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా పాకిస్తాన్కి నిన్న రాత్రి లేదు, ఇప్పుడు తెల్లారుజామున వరకు జరిగిన చాలా కీలకమైన పరిణామాల్లో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఒకవైపు పూర్తిగా కూడా కరాచీ పోర్టు మొత్తం కూడా ధ్వంసమైన నేపథ్యంలో అక్కడ ఇస్రాక్ తర్వాత అక్కడ ఉన్న క్షిపణులు కావచ్చు, లేకపోతే బ్రహ్మోస్ లాంటి క్షిపణులను కూడా వాటి మీద ప్రయోగించారు. మరోవైపు టర్కీ నౌక అరేబియా సముద్రంలోకి వస్తుందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు సపోర్ట్ చేసుకునేదానికి టర్కీ నౌకను కూడా పంపించారు. కానీ ఆ టర్కీ నౌక కరాచీలోకి రాకుండానే కొంత అక్కడే ఆపేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి అండగా వచ్చిన టర్కీ నౌక ఏం చేయబోతుంది అనేది కొంత దాని మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే చైనా వస్తువులు నిజంగానే మన ఇండియాలో చైనా వస్తువులు అంటే ఇది చైనా సరఫరా అంటాం మనం సర్వసాధారణంగా. ఎవరు ఏది ఉన్నా కూడా ఇవి కనపడితే ఇది చైనా సరఫరా. నిజంగానే ఇప్పుడు JF-17 కావచ్చు, ఈ రెండు కూడా చైనా సరుకులని ప్రూవ్ అయినాయి. అలాగే అమెరికా ఇచ్చిన F-16 కూడా కూల్చేసిన పరిస్థితి. అంటే మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉంది. అదే పాకిస్తాన్కి ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థ HQ-9 కావచ్చు, HQ-16 కావచ్చు, ఈ రెండింటిని కూడా చైనా నుంచి కొన్నారు. వాటిని మొన్న పాకిస్తాన్ ప్యారేడ్లో పెద్ద ఎత్తున ఇవి శత్రు దేశాలకి చుక్కలు చూపిస్తాయి, ప్రధానంగా భారతదేశానికి చుక్కలు చూపిస్తాం ఈ రెండింటితో అని చెప్పి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ రిపబ్లిక్ డే రోజు వాళ్ళు చేసుకున్న ప్యారేడ్లో కూడా వాళ్ళు ఇవన్నీ చూపించారు. కానీ వాటిని ఒక్కరోజే నిన్న రాత్రే భారత సైన్యం పూర్తిగా కూడా కూల్చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు వైమానిక దళంగా లేకపోతే డిఫెన్స్ డ్రోన్స్ తరఫున ఈ రెండింటికి ప్రధానంగా ఒక యుద్ధంలో ప్రధానంగా వైమానిక దాడులు అనేది చాలా సీరియస్గా భావిస్తారు ఏ దేశమైనా సరే. అందుకే దాన్ని చాలా డిఫెన్స్ వ్యవస్థని చాలా శక్తివంతంగా నిర్మించుకోవాలని ఒక ప్రయత్నం. కృష్ణమోహన్ ఎప్పుడైతే మన మిసైల్స్ వెళ్ళి పాకిస్తాన్ ప్రధాని ఇంటి దగ్గర పడ్డాయో కొన్ని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధాని వణికాడు అని, పాకిస్తాన్ ప్రధాని వణకటాన్ని, అతని ముఖంలో ఒక ఏడుపు ముఖాన్ని కూడా మేము గమనించాము అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాచిపెట్టారు. ఏడుస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఫొటోస్ బయటకు వస్తాయి. ఎక్కడ సైన్యంలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందో అనే భయంతో కూడా పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాచిపెట్టారని తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాచిపెట్టి మళ్ళీ ఉదయం 4:15 ఇంకొక డ్రోన్ పంపించారు. అట్లీస్ట్ ఆ డ్రోన్ అయినా టార్గెట్ హిట్ చేస్తే అది ప్రధానికి చెప్తే ఒకవేళ హ్యాపీ ఫీల్ అవుతాడేమో, ఒక నవ్వు ముఖం చూడొచ్చేమని. దాన్ని కూడా కూల్చేసేసరికి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఆత్మస్థైర్యం దెబ్బతింది. సో ఈ పాకిస్తాన్ ప్రధాని ఏడుస్తున్నాడు, అది ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని బంకర్లో దాచిపెట్టిన విషయాన్ని ఎలా చూడాలి అసలు? అంటే బేసిక్గా ఒక వార్ జరుగుతున్నప్పుడు కావచ్చు, ఒక యుద్ధం ఏ దేశంలో అయినా సరే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశ ప్రధానంగా ముందుండి నడిపించే పరిస్థితి జరుగుతుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి రాత్రి మనం చూపించిన చుక్కలతో కేవలం అసలు ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ప్రధాని ఇంటి సమీపంలోనే బాంబు దాడులు జరగడంతో ఆయన ఒక్కసారిగా షాక్కు గురైన పరిస్థితి. అతన్ని హుటాహుటిన బంకర్లో తీసుకువెళ్ళి దాచిపెట్టాల్సిన పరిస్థితి. నిజంగానే పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడని పాకిస్తాన్ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పటికే పాక్ సైన్యాధిపతి ఊరుదులు వెళ్ళిపోయాడని సమాచారం ఉంటే ఇప్పుడు పాక్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడని చెప్పి పాకిస్తాన్ ఇంకా ఎవరు నిజానికి సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళడం బంకర్లో దాచేటప్పటికి అంటే ప్రధాని అంటున్నాడంటే నేను విన్నాను, నాకు వినపడింది శబ్దం, నేను చూశాను అని ఒక టెన్షన్లో ఉన్నాడంటే, ఏడుస్తున్నాడు అనేటువంటి ఒక సమాచారం కూడా వస్తుంది. ఇప్పటికే కొంతమంది సైనికులు ఉద్యోగాలను వదిలి వెళ్ళిపోయారు, 4,500 మంది వరకు. వాళ్ళకి అర్థమైంది మనం తప్పు చేస్తున్నామనే విషయాన్ని. ఇప్పటికీ ఉన్నటువంటి సైనికుల్లో కూడా ఇంకా ఉగ్రవాద లక్షణాలు ఉన్నటువంటి సైనికులే పాకిస్తాన్ మిలిటరీలో ఉన్నారు.
ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏడుస్తూ ఉంటే ఆ ఏడ్చేటటువంటి దృశ్యాలు బయటికి గమ్మున వస్తే మిగిలినటువంటి సైనికులు కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఒకవేళ ప్రపంచానికి వేరే సంకేతాలు వెళ్ళిపోతే బంకర్లో దాచిపెట్టేశారు. నిజానికి ప్రధానిని ముందుకు తీసుకొచ్చి ప్రధానితో జాతిని ఉద్దేశించి మాట్లాడాల్సినటువంటి ఈ సమయంలో ఏడుపుగా ఆపుకోలేకపోతున్న ప్రధాని జాతికి చూపిస్తే వాళ్ళు ఏమైపోతారనే భయంతో బంకర్లో దాచిపెట్టారు. సో దాచిపెట్టి తెల్లవారుజాము 4 గంటల 15 నిమిషాలకు ఒక డ్రోన్ని పంపించారు. ఎలా చూడాలి దాన్ని?